మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేశాను. నమస్తే నమస్తే. నమస్తే సార్. సార్ అదే డిఎస్సి మీద చాలా ఉధృతంగా పోరాటం చేస్తున్నారు. మీరు కూడా క్షేత్రస్థాయిలో పాల్గొన్నారు. అది ముఖ్యంగా ఈ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయలేదు అనేటువంటిది మీరు ఆరోపిస్తున్నటువంటి విషయం. అయితే అధికార పార్టీ ఏమంటుందంటే అది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్తుంది సార్. దీని మీద మీ వివరణ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సిస్టమ్ అంటే ఇక్కడ డిఎస్సి సిస్టమ్ లో వీళ్ళు చేసినటువంటి అవకతవకల్ని మేము మొట్టమొదటిగా ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత నవీన్ అనే అబ్బాయికి ఎస్సీఆర్టీలో అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్ గా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసినటువంటి అబ్బాయికి ఏకంగా డిఎస్సి రాసినప్పుడు 2 సబ్జెక్ట్స్ లో అంటే అటు సోషల్ స్టడీస్ లో కానీ ఇటు తెలుగులో కానీ రెండిట్లో కూడా టాప్ ర్యాంక్స్ అంటే ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఒక దాంట్లో 6th ర్యాంక్ రావడం, అవి రెండిట్లో టాప్ ర్యాంక్ రావడం అనేది అరుదుగా ఉంటుంది. సో అట్లా వచ్చినప్పుడు అందరూ కూడా ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో కీలకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ దాంట్లో పనిచేస్తున్నాడు. సో ఆ అలిగేషన్ రావడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే ప్రతి దాంట్లో కూడా సమర్థించుకుంటూ చెప్పినటువంటి విధానం అటు కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సమర్థించుకుంటూ చెప్పినటువంటి విధానాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి రావాలంటే కనుక ఈ హారిజాంటల్ విధానం అదేవిధంగా వర్టికల్ అది వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు అనే పాయింట్ ని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ మామూలుగా వర్టికల్ సిస్టమ్ లో ఏంటంటే రిజర్వేషన్స్ ఎప్పుడు కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అంటే ఈడబ్ల్యూఎస్ అంటాం. ఈ 5ంటిని వర్టికల్ సిస్టమ్ లో తీసుకుంటాం. అంటే దేనికి పోస్ట్ దాంట్లోనే ఫిల్ చేయాలి. సార్ ఆయన ఆడియో ఈలోపు మీరు బేసికలీ ఏమైందంటే సార్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ముందుగా దాన్ని అలాట్ చేసుకున్న తర్వాత దానికి 1:1లో చేసి ఆ తర్వాత అంటే సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్కి పిలిచారు అంటే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనే క్రైటీరియాలో గతంలో జరిగాయి. సో ఆబ్వియస్లీ 1:1 అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు అంటే జాబ్ వచ్చిందన్న ఫీలింగ్లోనే ఉంటారు. గతంలో అలా జరిగినాయి కాబట్టి ఇప్పుడు 1:1లో పిలిచి తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ కాలేదు హారిజాంటల్ మోడల్ అంటే ఫస్ట్లో అప్లై చేయాల్సింది మేము ప్రొసీజరల్గా 1:1 ప్రొవిజనల్ ఇవన్నీ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన తర్వాత హారిజాంటల్ అప్లై చేశాము అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటున్నారు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజరల్గా ఏది ఫస్ట్ జరగాలి, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చివరిని అప్లై చేస్తారా ఫస్ట్ అప్లై చేస్తారా అనే వివరణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వివరణ ఇవ్వకుండా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకొకటి స్పోర్ట్స్ కోటా ఉంది. అసలు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ ఎందుకు తీసేశారు? జీవో రిలీజ్ చేసి స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ తీసివేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సింది స్పోర్ట్స్ కోటా ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమి పీఈటీ టీచర్లు కారు. వాళ్ళు టెట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు పార్ట్ 2లో ఏదైతే ఉందో పేపర్ 2లో దాన్ని బేస్ చేసి వాళ్ళు గణితం బోధించాల్సి ఉండొచ్చు, సైన్స్ బోధించాల్సి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వితౌట్ ఎగ్జామ్ ఎలా అంటే ఎగ్జామ్ తీసేసి జీవో ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఫస్ట్. రెండోది ఒక్క నిమిషం సార్ కంటిన్యూ చేయండి సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ ఆడియో మ్యూట్ లో ఉంది సార్. ఓకే సార్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఒక్కసారి మళ్ళీ మెయిన్ కంటెంట్ ఒకసారి రిపీట్ చేయండి. యాక్చువల్ గా మెగా డిఎస్సి పెట్టిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ని వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అంటే టోటల్ ఎంటైర్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రధానంగా ఈ వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత నవీన్ అనే అబ్బాయికి అతను ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్నాడు. జనరల్ గా ఈ డిఎస్సికి సంబంధించి కానీ టెట్కి సంబంధించి కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా కూడా ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కానీ అవన్నీ కూడా ఎస్సీఆర్టీ చూస్తుంది. ఆ ఎస్సీఆర్టీ డైరెక్టర్, డిఎస్సి కన్వీనర్, టెట్ కన్వీనర్ ఈ 3 కూడా ఒక్కరే, అతనే కృష్ణారెడ్డి గారు. అటువంటి ఎస్సీఆర్టీలో ఈ నవీన్ అనే అబ్బాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు, అది కూడా అవుట్ సోర్సింగ్ మీద.
సో ఇట్లాంటి సందర్భంలో ఈ నవీన్ అనే అబ్బాయి డిఎస్సి ఎగ్జామ్ రాశారు. డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత రెండింటిలో కూడా సోషల్ స్టడీస్ కానీ తెలుగు ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి సబ్జెక్ట్స్ లో కూడా టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒక దాంట్లో 6th ర్యాంక్ వచ్చింది. టాప్ 10 లో 2 సబ్జెక్ట్స్ లో కూడా ఈ అబ్బాయికి రావడం, దాని మీద అలిగేషన్ రావడం జరిగింది. అంటే ఏమంటే ఈ నవీన్ అనే అబ్బాయికి అక్కడ మెయిన్ రోల్ లో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి ఎలా రావడం, ఈ అబ్బాయి ద్వారా ఎంతమందికి ఈ పేపర్ స్ప్రెడ్ అయింది, ఏదైనా బయట కోచింగ్ సెంటర్స్ కూడా ఈ అబ్బాయి స్ప్రెడ్ చేయడం జరిగిందా అన్నది నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ ఇష్యూని వైఎస్ఆర్సీపీ వాయిస్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది. ఈ చెప్పే క్రమంలో నవీన్ అనే అబ్బాయికి వీళ్ళు జాబ్ ఇవ్వలేదు, అంటే తొలగించారు ఆ అబ్బాయిని. ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి వాదన ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు లేకపోతే ఆ అబ్బాయికి టాప్ ర్యాంకర్ కాబట్టి ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వకుండా తొలగించడం అన్నది మీరు చేసిన తప్పు అవుతుంది. సార్ ఆడియో అదే ఇందాక మీరు స్పోర్ట్స్ కోటా గురించి చెప్తున్నారు.